అమ్మా నమస్తే. అమ్మ నీకే నమస్తే. మీ పేరేంటమ్మా? నా పేరు మల్లమ్మ. అమ్మ ఈ గుడిసె నీదేనా? నాదే గుడిసె. మా అమ్మ చచ్చిపోయిన దాకా సాదిన. ఇక మా అమ్మ చచ్చిపోయినాక నేనే ఉంటాను ఇలా. మీ అమ్మ ఇంట్లో నువ్వెందుకున్నావమ్మా? మా ఆయన చచ్చిపోయిండు. చచ్చిపోతే వచ్చి ఇక మా అమ్మకి అన్నే ఉన్నా. మీ అమ్మకి ఏమైంది? మా అమ్మ ముసలమ్మ అయిపోయి చచ్చిపోయింది. మీకు అత్తారు ఇల్లు లేదా? లేదు. అంటే ఉంటుంది కదా మామూలుగా. అప్పుడు మా ఆయన చచ్చిపోయినప్పుడు అప్పులు అయితే అమ్ముకొని వచ్చినాం. మా ఆయన ఏం సంపాదించలే. మట్టి పనికి పోయి తాగి ఇక తాగుడికే పెట్టినాం పైసలు. బాగా తాగి వద్దు అన్నా కూడా అట్లనే తాగేది. రైలు కింద పడి చచ్చిపోయింది. రైలు బయట వస్తుంటే ఎందుకు అలా చేశాడు? ఏం తాగిగా తాగిన మత్తులోనా? పిల్లలు ఎవరు పుట్టలేదా మీకు? లేరమ్మా, పిల్లగాని లేరు. పుట్టారా పుట్టలేదా? ఒక అమ్మాయి పుట్టి చచ్చిపోయింది, ఇంక లేరు. ఎన్నాళ్ళ క్రితం చనిపోయింది? 3 సంవత్సరాలు. అంటే ఎన్ని సంవత్సరాల వయసులో చనిపోయింది? 3 సంవత్సరాల అమ్మాయి ఎప్పుడు చచ్చిపోయింది. 3 ఏళ్ళప్పుడు చచ్చిపోయింది. అంటే ఏదైనా ప్రాబ్లం అయిందా? తల్లి పోసి చచ్చిపోయింది. తల్లి సన్నజాజులు అయ్యి చచ్చిపోయింది. నేను బియ్యం ఇస్తే తీసుకుంటావా? అమ్మా ఇది బ్లౌజ్ పీసు, ఇది లంగా. పెట్టండి. ఒకటి మంచి కప్పుకో. అమ్మగారు ఇచ్చింది కప్పుకుంటాను నేను. అమ్మా వెళ్ళొస్తాను. వెళ్ళండి. బాయ్.